హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చిన ప్లేస్ అని తెలుసా? ఆరోగ్య సంజీవని వనం. ఇది ఎక్కడ ఉందంటే ఇబ్రహీంపట్నం పోయే దారిలో ఉంది. మీరు గూగుల్ మ్యాప్స్ చూసి ఈజీగా రావచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మొత్తానికైతే మీకు ఈ పార్క్ చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఏంటంటే కాయాకింగ్ ఉన్నది, సైక్లింగ్, ఇంకా చాలా ఉన్నాయి. మీకు చూపిస్తాం 1 by 1. ఫస్ట్ అయితే మనం పార్క్ ఒక రౌండ్ వేద్దాం, తర్వాత అడ్వెంచర్ యాక్టివిటీస్ చూద్దాం. అదే ఫ్రెండ్స్ ఎంట్రన్స్. తర్వాత ఒకసారి ఎంట్రన్స్ చూపిస్తాను మీకు క్లియర్గా. ఆ ఎంట్రన్స్ వచ్చాం అనుకోండి, ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్లో ఇది ఉంటుంది, చిన్నపిల్లలు ఆడుకునేది. చిన్నపిల్లలందరూ ఉయ్యాల్లో ఊగుతారు. చూపిస్తామండి, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ అన్నమాట ఇది. దీన్ని స్వింగ్ పార్క్ అంటారంట. అక్కడ రాసినది బోర్డు, చిన్నపిల్లల కోసం. చాలా ఉన్నాయి చిన్నపిల్లలకు ఉయ్యాలలు ఊగటానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉన్నది. స్టార్టింగే చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఉన్నది కాబట్టి పిల్లలందరూ ఇక్కడనే ఉంటారు. ఎవరిని ఎటు పోనీయారు, పేరెంట్స్ని కానీ ఎవరిని కానీ, ఇక్కడనే ఆడుకుంటారు. సరే, మనం నెక్స్ట్ పోదాం. ఇక్కడ ఒక బోర్డు ఉన్నది చూడండి, సైకిల్స్ ఆన్ రెంట్. ఓకే, నడచేత కాని వాళ్ళకు సైకిల్స్ ఇస్తామన్నమాట. ఇక్కడ చూద్దాం ఎక్కడన్నా. నేను చెప్పిన కదా అడ్వెంచర్ యాక్టివిటీస్ అని, ఇవే వాల్ క్లైంబింగ్. రైట్ సైడ్ ఒక దారి ఉంది, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఒక దారి ఉంది. ఇక్కడ ఏముందంటే వే టు కాయాకింగ్ అంట. కాయాకింగ్ అంటే తెలుసు కదా, చిన్న బోట్ ఉంటుంది, పొడుక్కుంటుంది, ఒక్కలే కూర్చొని అటు ఇటు అనొచ్చు. మనం ఫస్ట్ రైట్కి పోదాం, ఎందుకంటే మనం ఆల్వేస్ రైట్. థింక్ రైట్, థింక్ పాజిటివ్ కాబట్టి మనం రైటే పోదాం ఫస్ట్. మనం రైట్ పాత్ చూజ్ చేసుకున్నాం, చూద్దాం అసలు రైట్లో ఏముంటుంది. అటు ఇటు మాత్రం చెట్లే ఉన్నాయి, పచ్చదనంగా ప్రశాంతంగా. హైవే మీద నుంచి కొన్ని సౌండ్లు వినపడుతున్నాయి కానీ అంత ఎక్కువ వినపడట్లేదు. లాస్ట్ టైం పోయినాం కదా మనం ఈ పార్క్ అనుకుని వేరే పార్క్కి, అది కూడా అప్లోడ్ చేస్తాం, మీరు చూడండి. పార్క్ 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 ఫ్రెండ్స్, వెనక దారి కనపడుతుందా? ఈ వే సూపర్ ఉన్నది, మీకు చూపిస్తామండి. అసలు చూడండి, అటువైపు ఇటువైపు చెట్లు, మధ్యలో దారి. నేను ఎన్నో పార్కులు చూసినా కానీ ఇంత మంచి పార్కుని చూడలేదు. అంటే ఎంట్రన్స్లో ఈ విధంగా ఉన్నదా, లేకపోతే మొత్తం పార్క్ నీట్గా ఉందో చూద్దాం.
ఇంకా చుట్టూ ఎత్తైన చెట్లు, ఎటు పోయినా కూడా వేరే పార్కులు ఏంటంటే ఒక 2 చెట్లు ఉంటాయి అటువైపు ఇటువైపు అంతే. ఇక్కడ చూడండి దారి మొత్తం చెట్లు, అంటే వర్షం పడ్డది కాబట్టి గడ్డి కూడా పెరిగింది. చూడండి గడ్డి కూడా పెరిగింది కాబట్టి పచ్చదనంగా ఉన్నది అసలు. అసలు నార్మల్ పార్క్ లాగా లేనే లేదు, మంచిగా ఉన్నది. మీరు కూడా ఎప్పుడైనా విజిట్ అయితే విజిట్ కండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా పచ్చదనంగా ప్రశాంతంగా ఉన్నది. హైవే నుంచి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం కొంచెం సౌండ్స్ ఉన్నాయి, లోపలికి వచ్చినాక కొంచెం కూడా సౌండ్ లేదు. మొత్తం పక్షులు అయ్యి చిన్న చిన్న పురుగులు అరుపు ఉంటాయి కదా, అదే ఉంది, ప్రశాంతంగా ఉన్నది. ఇక్కడ ఒక అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉన్నాయని చెప్పిన చూసినావా, అక్కడికి వచ్చినా మీకు చూపిస్తానండి ఎలా ఉంటుందో. అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆరోగ్య సంజీవని పార్క్ గుర్రంగూడ. బిలో 12 years నాట్ అలౌడ్. చూడండి టైమింగ్స్, ఆ నంబర్కి ఫోన్ చేయండి మీరు రావాలనుకున్నప్పుడు. మొత్తం దీని ఓవర్ చూపిస్తున్నా చూడండి ఒకసారి. ఇవే అన్నమాట, ఒక్కొక్కటి చూద్దాం మనం పోయి. దీని పేరు ఏంటంటే గ్రిఫిన్ 360 అడ్వెంచర్స్. చూడండి ఇక్కడ ఏమేమి ఉంటాయో: ఆర్చరీ, జిప్ లైన్, కయాకింగ్, సైక్లింగ్, వాల్ క్లైంబింగ్, షూటింగ్, రోప్ కోర్స్, ర్యాపెలింగ్, స్కై సైక్లింగ్. ఇక్కడైతే చిన్నపిల్లలది ట్రాంపోలిన్ ఉన్నది. ఇక్కడ రైఫిల్ షూటింగ్ చేస్తున్నారు, మనం కూడా చేద్దాం రైఫిల్ షూటింగ్. ఇంకేమేమి ఉన్నాయి ఇక్కడ, జనాలు ఎవరు లేరు ఇక్కడ. ఇదొకటి ఉన్నది. అంటే వర్షాలు పడుతున్నాయని ఎవరు రావట్లేరా, లేకపోతే ఇది జనరల్గా క్లోజ్ అయిందా? ఏం అడ్వెంచర్స్ అంటే ఆ ట్రాంపోలిన్ చిన్నపిల్లలకు ఉన్నది, నెక్స్ట్ ఆ రైఫిల్ షూటింగ్ ఒకటి, ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఒకటి, నెక్స్ట్ ఆ కయాకింగ్, బోటింగ్, ఇంతే ఇవే. ఆ జిప్ లైన్ ట్రై చేయాలి. అసలు ఆ జిప్ లైన్కి ఎంత టికెట్, ఆ రైఫిల్ షూటింగ్ ఎంత టికెట్ ఒకసారి కనుక్కొని మనం కూడా ట్రై చేద్దాం. ఇప్పుడు మన అడ్వెంచర్ స్పోర్ట్స్ పోతున్నాం. నాకు పారాషూట్ వేసుకొని ఏరోప్లేన్ నుంచి దూకిన ఫీలింగ్ వస్తుంది నాకు ఇప్పుడు. ఏం కాదు, ఫోన్ ఉంది.
మనం మొత్తం రెడీ అయినాం, ఇక పోయి అడ్వెంచర్ చేద్దాం. మాకు ఇక్కడ డిక్లైన్లు ఉన్నాయి, మీ దగ్గర ఖాళీ అయిందా? ఏమో తీసుకో, స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఇది పట్టుకొని పోవాలి పైకి. ఇది జిప్ లైన్, ఇక్కడ నుంచి స్ట్రైట్ అక్కడ దాకా. ఇప్పుడే పైకి ఎక్కుతున్నా. ఎంత కరెక్ట్గా ఉంది చూడండి ఒకసారి. మనం అడ్వెంచర్ చేస్తున్నాం ఇప్పుడు జిప్ లైన్. బ్యాక్ ఫోల్డ్ చేసుకోండి, అక్కడ గట్టిగా వదులుతుంది. ఓకే, స్టార్ట్ అడ్వెంచర్. సూపర్. ఇంకెవరు లేరు కదా? అయిపోయింది మన అడ్వెంచర్ జిప్ లైన్. అదే ఫ్రెండ్స్ మన జిప్ లైన్ అడ్వెంచర్ నాకైతే చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. అదేంటంటే 300 రూపీస్ అనమాట, వర్త్ ఇట్. జిప్ లైన్ చేసినాం కదా, ఇప్పుడు మనం ఎంట్రీ దగ్గరికి పోవాలి. మనం నడుచుకుంటూ పోవాలి. చూద్దాం అసలు వీడియో ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూస్తే అక్కడ వెళ్ళినాక. జిప్ లైన్ చూసారు కదా, జిప్ లైన్ అయితే మంచిగానే ఉంది. 300 రూపీస్ అనమాట, మీరు ట్రై చేయొచ్చు. రైఫిల్ షూటింగ్ కూడా చూసినా కానీ నాకు అంత నార్మల్గా అనిపించింది. రైఫిల్ ఎక్కువ ఏం డిస్టెన్స్ కూడా ఎక్కువ ఏం లేదు, నార్మల్గా చిన్నది ఉంటుంది కదా, ఒక జిరాక్స్ లాంటిది ఒకటి పెడుతున్నారు టార్గెట్. ట్రై చేయండి మీరు. ఎప్పుడు రైఫిల్ షూటింగ్ ట్రై చేయని వాళ్ళు ట్రై చేయొచ్చు.
ముందర నాకెందుకు ఇల్లులు కనపడుతున్నాయి. ఇక్కడ దాకానే ఎండ అయింది ఇది. ఎస్, పార్క్ ఇక్కడ దాకానే ఎండు. ఒక టూలెట్ కూడా ఉంది, ఒక అపార్ట్మెంట్లో టూలెట్. ఇంకా ముందర పోతే ఏమొస్తుందో చూద్దాం. ఇటు సైడ్ ఇల్లు, ఇటు సైడ్ పార్క్. ఈ ఇంట్లో ఉంటే వాళ్ళకు ప్లస్ పాయింట్ ఏం చెప్పనా, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అనమాట. ప్యూర్ ఆక్సిజన్ వీళ్ళు పీలవగలుగుతారు, వీళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. మైనస్ పాయింట్ ఏం చెప్పనా, దోమలని వీళ్ళ ఇంట్లోనే ఉంటాయి. ఇందులో చాలా మంది జనాలు ఉన్నారు. ఒక కారు కూడా ఉంది. మనం ఎంట్రన్స్ దగ్గరకు వచ్చామా లేదా చూడాలి పై. ఒకవేళ ఎంట్రన్స్ దగ్గర వచ్చినప్పుడు అయితే మనం ఫస్ట్ రైట్ సైడ్ వచ్చాము, లెఫ్ట్ సైడ్ కూడా పోయి చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ దోమలు అప్పుడే కొడుతూనే ఉన్నాయి. అత్తి దోమ. ఇక్కడ కూడా రైట్ సైడ్ నుంచి దారి ఉన్నది. చెప్పిన కదా ఒక కారు కనపడుతుందని చెప్పి. ఒక అతను అడిగినది ఎంట్రన్స్ అయింది, అప్పుడు ఎంట్రన్స్ వచ్చినట్టు కాదు, ఎంట్రన్స్ వేరే వైపు అని చెప్పింది. ముందు పోయి చూపిస్తాం మీకు అక్కడ ఏముందో. అక్కడ అందరేమో తింటున్నారు, చిన్న స్టాల్ ఉందేమో. పక్కన చూడండి, అసలు చిన్నపిల్లలు ఇందులో పోతే దొరకని కూడా దొరకరు అసలు. ఆ విధంగా ఉంది ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ జనాలు ఇంతమంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఏమో తింటున్నారు, ఫంక్షన్ చేసుకుంటున్నారు. ఇక్కడ గుడి కూడా ఉంది. శ్రీ 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 మర్ల మైసమ్మ దేవాలయం, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి పోచమ్మ మరియు మైసమ్మ దేవాలయ కమిటీ. ఓకే, ఇక్కడ టెంపుల్ ఉన్నది, చూపిస్తామన్న టెంపుల్ని. చూడండి టెంపుల్. పార్కులో గుడి ఉండటం నేను చూసుడు ఇదే ఫస్ట్ టైం. ఏ పార్కులో ఉండదు. ఉండటం మంచిది, అసలు ప్రశాంతంగా ఉంటుంది. దేవుని దర్శనం చేసుకోవచ్చు, కూర్చోవచ్చు, ఆడుకోవచ్చు, పోవచ్చు. ఇది మంచి ఐడియా. అంటే ఎప్పటించో ఈ గుడి ఇక్కడ ఉందనుకుంటా. దీని చుట్టూ పార్క్ కట్టినారు. అటొక రూట్ ఉంది, ఇటొక రూట్ ఉంది. అంటే గుడి పక్క నుంచి వస్తే కూడా ఈ రూట్లో వస్తాం. ఇప్పుడు చూద్దాం, ఇటు పోయి చూద్దాం ఏముందో. ఇక్కడ నాకు కొంచెం సౌండ్స్ వినపడుతున్నాయి, వెహికల్ సౌండ్స్. అంటే మనం పోయే దారిలో ఎంట్రన్స్ ఉండొచ్చు, చూద్దాం. దారి మాత్రం అసలు ఈ విధంగా ఉంటుంది. పూర్వకాలంలో పల్లెటూరులు ఉండేవి చూసారు, అటు చెట్టు ఇటు చెట్లు ఉంటాయి, మధ్య నుంచి దారి ఉంటుంది, పోతూ ఉంటే వస్తూ ఉంటే పోతూ ఉంటే వస్తూ ఉంటుంది. ఆ విధంగా ఉండేది, చూపిస్తారండి మీకు.
అంటే పార్క్ మన చుట్టూ తిరుగుతున్నాం అనమాట. ఇక్కడ గోడ చూస్తే మీకు అర్థమవుతుంటుంది, అటువైపు ఇల్లులు కూడా ఉన్నాయి. ఏం చేద్దామంటే మధ్య నుంచి పోదాం ఈసారి. ఒక రూట్ కదా, ఓకే ఇక్కడనే ఉందో రూటు. మనం పార్క్ మధ్య నుంచి పోదాం. ఇది అసలు సిసలైన దారి. పూర్వకాలంలో డెవలప్మెంట్ కానప్పుడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోయేటప్పుడు ఉంటుంది కదా దారి, ఆ విధంగా ఉన్నది. ఇది కనపడుతున్న దూరంగా అది హైవే. ఈ పూలు చిన్నప్పుడు మా అమ్మ బతుకమ్మ పేరుస్తున్నప్పుడు పోయి అన్ని పూలతో పాటు ఇవి కూడా తీసుకొచ్చేది నేను. ఈ పూలు కనపడుతున్నాయి చూసారా, వీటికేమో స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉంటాయి. ఇది ఆయుర్వేదం దేనికో యూజ్ చేస్తారు. నేను ఇన్స్టాగ్రామ్ వీడియోలో చూసిన. సూపర్. ఈ చెట్లు అయితే గ్రీన్ కలర్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం ఒక 4 రోడ్స్ కలిసే దగ్గరికి వచ్చాం చూడండి. ఇవి ఇటు సైడ్ పోదాం, ఇటు సైడ్ పోదాం, స్ట్రైట్ అయిపోదాం పా. ముందుకు పోదాం, చూద్దాం. నేను ఆ స్పోర్ట్స్ అడ్వెంచర్ క్లబ్ ఉంది కదా, అందులో చాలా గేమ్స్ ఉంటాయేమో, చాలామంది ఉంటారేమో, మంచిగా గేమ్స్ అడ్వెంచర్స్ చేద్దాం అనుకున్నా. కానీ ఏంటంటే కొంత పిల్లలు లేరు, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎవరు ఎక్కువ రావట్లేరేమో ఈ పార్క్స్కి, ఎందుకంటే పాములు వస్తాయేమో అని చెప్పి. ఇక్కడైతే ఏం పాములు లేవు, ఏం లేవు అసలు. చాలామంది జాగింగ్ చేసుకుంటారు, చాలామంది వాకింగ్ చేసుకుంటారు, ఎవరైనా రావచ్చు. మళ్ళీ ఇంకో దారి వచ్చింది, స్ట్రైట్గానే పోదాం. ఇటు పోతే ఏంటంటే హైవే వస్తుంది అనమాట. మన హైవే పక్కన రోడ్డు కాకుండా పక్కన రోడ్లో తిరుగుతున్నాం పార్క్లో. ఒక అడ్వెంచర్ యాక్టివిటీస్, ఒక కయాకింగ్, చిన్నపిల్లలు ఆడుకునేది, ఇది మెయిన్ అనమాట ఇందులో. మిగతా మొత్తం ఇక వాకింగ్, ఇప్పుడు నేను చేస్తున్న చూసినాం అదే. కయాకింగ్ చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉంటుందో. జనరల్గా కయాకింగ్ అంటే నాకు తెలుసు, అది ఇక్కడే ఏ విధంగా ఉంటుందో. పెద్ద చెరువులో తీసుకుపోతారా, అదే చిన్నగా ఒక చెరువులాగా ఉంచి అందులో కయాకింగ్ తీసుకుపోతారా చూద్దాం. పెద్దగా ఉంటేనేమో మనం కూడా కయాకింగ్ చేద్దాం, లేకపోతే మీకు జస్ట్ చూపిస్తా అంతే. ఇక్కడ గాలి పీల్చుకున్నైతే ప్రశాంతంగా ఉంది నాకైతే. మైండ్ మొత్తం రిఫ్రెష్ అయినట్టు, రిలాక్స్ అయినట్టు ఉంది. ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ పక్కన హైవే మీద రోడ్ల సౌండ్ వినపడకుంటే బాగుంది. ఎటు నుంచి వచ్చినామా, ఎటు నుంచి పోతున్నాం. ఈ పార్కు
ఈ పార్క్ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఇక్కడికి రావచ్చు. వాళ్ళకి ఎలాంటి పొల్యూషన్ ఉండదు, ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవచ్చు. ఉదయం పూట జాగింగ్ చేసేదంటే మనిషి ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటారు అనమాట, గాలి ఊపిరి ఎక్కువ పీల్స్తాడు. కాబట్టి ఇక్కడ ఉన్న గాల్లో ఎక్కువ ఆక్సిజనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి బాడీకి మైండ్కి ప్లస్ అవుతుంది అనమాట. అది మనం రోడ్డు మీద జాగింగ్ చేసినాం అనుకో, ఆ పొల్యూషన్కి అంతే, ఆక్సిజన్ తక్కువ, పొల్యూషను అంతే. ఎంత ఎర్లీ మార్నింగ్ చేసినా అంతే వేస్ట్. ఇలాంటి ఏరియాలలో చేస్తే బెస్ట్. అన్ని సందులు తిరిగి తిరిగి ఎక్కడికి వచ్చినా తెలుసా, ఇందాక చూపించాను, చూసిన ఒక ఇల్లు టూలెట్ అని ఉందని చూపిస్తా చూడండి. అది మళ్ళీ అక్కడికే వచ్చినాం. ఇప్పుడు వెనకకు పోతున్నాం అనమాట. మనం ఎక్కడైతే డ్రోన్ ఎగరేసినా అక్కడికి పోతున్నాం. చెప్పినా కదా ఒకటి ఉన్నదని చెప్పి వస్తే, ఇప్పుడు దాని పేరు ఏంటంటే సేక్రెడ్ గ్రూవ్స్ అనమాట. ఆరోగ్య సంజీవని వనమా. నేను ఆయుర్వేద మొక్కలు ఉంటాయి అనుకుని లోపల పోయి చూద్దామని ఒకసారి ఏమున్నాయో. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సేక్రెడ్ గ్రూవ్స్. ఏముంటాయి ఇందులో అసలు, మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. ఏంది అన్నీ పిచ్చి గడి మొలిచింది. ఏం సేక్రెడ్ ఏం లేవు ఇక్కడ. లోపల కూడా దారి ఉన్నది. ఓ అమ్మ, హారర్ సినిమాల దారి ఉంటుంది కదా, నాకు అంతే అనిపిస్తుంది. ఈ రాళ్ళేంది పలకలేంది, నేను చేతబడి చేసినట్టు. ఏమున్నది ఇక్కడ, ఏం లేదు. క్రానికల్స్ ఆఫ్ నార్నియా ఇంకొంటే చూస్తావా, ఆ విధంగా ఉంది. ఏమున్నది ఇక్కడ, ఒక బోర్డు అన్నా పెట్టాలి వీళ్ళు ఏమేమి ఉంటాయి ఇక్కడ అని చెప్పి. ఓ చీమల పుట్ట, పాముల పుట్ట, చీమల పుట్ట అనుకుంటా. ఫ్రెండ్స్, నాకైతే ఇక్కడ ఏమున్నట్టు కనపడట్లేదు. ముందు పోతే మనం అడ్వెంచర్ చేసినాం చూసినావా, అది వస్తుంది. ఇక్కడైతే ఒక రంధ్రం ఉన్నది, అందులో పాము ఉండదో ఏమో నాకు తెలియదు. దగ్గర పోవట్లేదు, ఎందుకైనా మంచిదని చెప్పి ఇటువైపు అయినా మనకు అదే రూట్ ఉన్నది. మళ్ళీ వెనకకే పోతున్నా నేను. యాక్చువల్గా ఇది సంజీవని వనంలో ఉంటుంది చూసిన ఒక పార్ట్ ఉంటుంది అనమాట, బొటానికల్ గార్డెన్స్ లాగా. అన్ని ఆయుర్వేద మొక్కలు పెట్టి బోర్డు పెడతారు. నేను అదే అనుకున్నా, అంతే. అన్నీ ఓకే, కానీ ఈ స్తంభాలు ఏంది, ఈ పలకల్లాగా ఏంటిది ఇది, ఏమోలే. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మాకు ఒక చెట్టు కనపడింది. ఏంటంటే వేప చెట్టు. వేప చెట్టు చూపించడానికి ఏముండదు, కానీ ఇది ఒక రకమైన వేప. ఈ పూలు చూస్తే అర్థమవుతుంది. నార్మల్ వేప చెట్టుకి ఏంటంటే పూల మధ్యలో ఉండేది వైట్ కలర్గా ఉంటుంది, పువ్వు కూడా వైట్ కలర్గా ఉంటుంది, దాని పెటల్స్ మొత్తం వైట్ కలర్లో ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే మధ్యలో ఉన్నది బ్రింజల్ కలర్లో ఉంది. బ్రింజల్ కలర్, నేవీ కలర్ కలిపి ఉంది. బ్రింజల్ కలర్ లాగా ఉంది. చూడండి, ఇది ఒక రకమైన వేప చెట్టు. వేప చెట్లు ఇది ఒక రకం. పూలను క్లియర్గా చూడండి, దగ్గర తీసుకొని చూపిస్తాం. ఫ్రెండ్స్, ఈ ఆరోగ్య సంజీవని వనం అనేది ఏరియా ఎంత అంటే 50 హెక్టార్స్. 1 హెక్టర్ అంటే 2.4 ఎకర్స్ అనమాట. అంటే టోటల్గా ఇది 124 ఎకర్స్కి వస్తుంది. అందుకనే మనం ఎటు పోయినా కూడా రూట్ కన్ఫ్యూజ్ అవుతున్నాం. వేరే పార్కులు ఇంకో చిన్నగా ఉంటాయి అన్నమాట, ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఆ విధంగా ఉంటాయి. మ్యాక్సిమం 20 ఎకరాలు ఉంటాయి, మ్యాక్సిమం 30 అటు ఉంటాయి. ఇది మాత్రం 124 ఎకరాలు ఉంది కాబట్టి మనకు తిరిగితే రూట్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది అంతే. వీటిని యూకాలిప్టస్ అంటారు, మీకు తెలిసే ఉంటుంది. జమాయిల్ చెట్లు అంటారు, దీని నుంచి జెండు బామ్ తయారు చేస్తారు. ఇక్కడికి వచ్చినాక స్మెల్ వస్తుంది, జెండు బామ్ స్మెల్ వస్తుంది నాకు. ముందర ఒక వేవ్ ఉన్నది, అంటే ఈ వే కంటిన్యూయేషన్. అక్కడ ఏంటంటే షార్ట్ ఫిల్మ్ షూటింగ్స్కి, సినిమా షూటింగ్స్కి మంచిగా అనిపిస్తుంది అనమాట.
ఏ సీన్లు అంటే హీరో హీరోయిన్ మాట్లాడుకునే సీన్లు, ఫ్రెండ్స్ కూర్చొని ముచ్చట పెట్టుకునే సీన్లు ఉంటాయి కదా, అవి మంచిగా అనిపిస్తాయి అనమాట. ఈ లొకేషన్ చూపిస్తాను మీకు. ఇది ఆ లొకేషన్. మంచిగా ఉన్నది లొకేషన్ అయితే. ఇక్కడ షూటింగ్స్ తీసుకోవచ్చు. ఇది చూడండి, నాకు ఇక్కడ కనపడదు ఏంటంటే ఒక ఆకు స్పైడర్ వెబ్కి వేలాడుతుంది. స్పైడర్ వెబ్ మీకు కనపడుతుందో లేదో, పైనుంచి ఉన్నది, కనపడితే చూడండి. వచ్చి 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 ఈ ఆకు వేలాడుతుంది. ఇక్కడ కూడా గోడ ఉన్నది, పార్క్ బౌండరీ అన్నమాట. ఇది పెద్ద చెట్టు, చింత చెట్టు కింద పైన ఉన్నది ఏంటి, ఇది గద్దనా? ఆ పక్షి ఎగిరిపోయింది. ఈ లొకేషన్ చూడండి, చాలా మంచిగా ఉన్నది. మనం ఎందుకంటే కాయాకింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, అది వచ్చింది దానికే కనపడుతుంది కదా, అదే కాయాకింగ్. చూపిస్తామని ఏమంత గొప్పగా లేదు, చిన్న ప్లేస్ అనమాట. కొత్తగా ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి బాగుంటుంది. ఒకసారి కనపడుతుందో కనపడలేదు, వేరే సైడ్ నుంచి తీసుకొని చూపిస్తా. వేరే సైడ్ నుంచి చూపిస్తే సాయంత్రం పూట హారర్ సినిమా షూటింగ్లు తీసుకోవచ్చు. ఆ విధంగా ఉంది. మనం వచ్చే దారిలో వెలుతురు ఎక్కువ ఉన్నది, ఇక్కడనే వెలుతురు తక్కువ ఉన్నది. ఎందుకంటే చెట్లు మొత్తం కవర్ అవుతున్నాయి కాబట్టి. అందుకని అంటారు అడవిలో చీకటి తొందరగా పడుతుంది అని చెప్పి. అంతే తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడేమో చీకటి ఉన్నట్టున్నది, ముందర పోతే వెలుతురు ఉన్నట్టు ఉంటుంది. నాకేందంటే ఒకసారి ఒక అడవికి పోవాలని అనిపిస్తుంది నాకు. ఈ అడవి ఎలాంటి అడవి అంటే, మనం నడుచుకుంటూ పోతుకొని దూరం పోయినాక కొయ్యోలు ఉంటారు కదా, అది జనావాసాలు ఉంటాయి, కొయ్యోలు అక్కడ నివసిస్తుంటారు. అలాంటి ఏరియా చూడాలని ఉంటుంది నాకు. ఒకసారి ట్రై చేయాలి, ఎవరైనా కనుక్కొని. ఇది ఆదివాసీలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఉండే ఏరియాలలో ఒకసారి ట్రెక్కింగ్ చేయాలి, చూడాలి అసలు వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా ఉంటారు, మంచి వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడాలి. చూడండి, ఇక్కడ వచ్చేసరికి వెలుతురు ఎక్కువ ఉన్నది, వెనక సైడ్ పోతేనే వెలుతురు తక్కువ ఉన్నది. నూట 24 ఎకరాలంటే నడుస్తూ ఉంటే వస్తూ ఉన్నది అంతే. ఇక్కడ గేమ్ లేదు, వాకింగే. తీసుకొని మిమ్మల్ని అది చూపిస్తా. ఏంటిది? కయాకింగ్. ఇటు పోతే కయాకింగ్ దగ్గర నుంచి చూపిస్తా కానీ మీకు కయాకింగ్. ముందలా కనపడేది ఏందనుకున్నారు చెప్తా. జిప్ లైన్ చేసినాం కదా మనం, అదే అన్నమాట. ఈ జిప్ లైన్ కాదు, మనం ల్యాండ్ అయింది అవతల జిప్ లైన్ అనుకుంటాం. చీకటి పడుతుంది, తొందరగా
కాయకి ఇంకోటి చూసి ఇక మన ఇంటికి పోదాం. మోటార్ నేను పడుతున్నట్టు దగ్గరకు వచ్చినామా. ఇక్కడికి వచ్చినాం మనం ఇందాక. జిప్ లైన్ ల్యాండింగ్ ఇక్కడ మనది. నేను దగ్గరకు వచ్చిందేమో అనుకున్నా. దగ్గరే ఉంటుందిలే. ముందల చాలామంది కనపడుతున్నారు. ఇటు సైడ్ నుంచి పోవాలా ఇటు సైడ్ నుంచి పోవాలన్నా? కార్ ఇటు సైడే ఉంది కాబట్టి మనం ఇటు సైడ్ నుంచి పోదాం. ముందుకి అదే టర్న్ చేయాలంటే ఒక సైడ్ చేస్తే టర్న్ అవుతుంది, ఇది చేస్తే టర్న్ అవుతుంది, అటు టర్న్ అవుతుంది. మీరు ఒక రౌండ్ వేసిన తర్వాత పిల్లలకి అప్పు చెప్పండి. అప్పుడు ఇవ్వండి, ఎవరు కూడా పైకి లేకద్దు. అదేంటో నేను బోర్డు వస్తున్నా, బోర్డు చూస్తే కదా ఏదైనా డౌట్ ఉంటే ఆగిపోయి నేను పిల్లలు వస్తాను పైకి లెక్కమ్మా. అదే ఆ కంగారు వచ్చాను సార్. బోట్ ఆగినట్టు చేయమన్నాను మీకు క్లియర్గా. బోట్ ఎటు వెళ్తుంది స్టిక్ తిప్పేస్తున్నారు మీరు. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? అటు వెళ్ళాలా? అటు వెళ్ళాలా? ముందు చేయండి, ముందుకి. అలా కాదు, ముందుకి. అది ఓన్లీ అటే చేయండి సార్, అటే చేయండి. అటు చేస్తేనే అటు వెళ్తుంది. దాన్ని ఇంకెవరు అటు అటు వెళ్ళండి, అటు అనండి. ఇది పెద్ద చెరువా? కాదు కదా, ఇంతే కదా. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఈ నీళ్ళు లేకుండే అప్పుడు మొన్ననే చూశారు కదా, ఇదే ఫ్రెండ్స్ ఈనాటి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.